నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ప్రతి ఒక్కరూ సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎర్రగొండపాలెం మండలం కులుకుల గ్రామంలో నా గ్రామమే నా తీర్థక్షేత్రం కార్యక్రమంలో భాగంగా శ్రీ హరిహర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ భావజాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమంలో 20 సూత్రాల కమిషన్ చైర్మన్ లంకా దినకర్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి యనుమల నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, సేవా సమితి కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, అర్చకులు పాల్గొన్నారు. ఒంగోలులో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. రామ్నగర్ 4వ లైన్లో ఏర్పాటు చేసిన మెడిక్యూర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంలో అత్యాధునిక వైద్య సేవల కోసం చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చేదని, ప్రస్తుతం ఒంగోలులోనే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని దామచల్ల అన్నారు. కార్డియాలజీ స్పెషలిస్టు కె శ్రీధర్ బాబు, ఆర్థో స్పెషలిస్టు వి శ్రీనాథ్, స్త్రీల ప్రసూతి సంతాన విభాగం డాక్టర్ కె రవళి, కె జోష్నను అభినందించారు. వీరితో పాటు జనరల్ సర్జన్, క్రిటికల్ కేర్ తదితర అత్యవసర సేవలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పలు విభాగాలను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత, కమిషన్ కె వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో అయినాబత్తిన ఘనశ్యాం, బండారు మదన్, సిరిపురం వెంకట్రావు, రాయపాటి అరుణ, రంగసాయి, చీకటి శ్రీనివాసరావు, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలులో రామ్నగర్ 4వ లైన్లో మెడికేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. దీని డాక్టర్ గారు శ్రీధర్ గారు, అదేవిధంగా కార్డియాలజిస్టు, అదేవిధంగా శ్రీనాథ్ గారు, ఎంఎస్ ఆర్తో, వారిద్దరు వైఫ్స్ కూడా రవలి, జోష్నా కూడా ఇద్దరు గైనకాలజిస్టులు. సూపర్ స్పెషాలిటీ మంచి హాస్పిటల్ని ఇలా ఓపెన్ చేసుకోవటం మా అందరు ఈరోజు మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, కొంతమంది పెద్దలంతా కూడా వచ్చి ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి హాస్పిటల్స్ ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకు చిన్న ప్రాబ్లం వస్తే గుంటూరు, విజయవాడ పరిగెత్తేవాళ్ళం, లేకపోతే అదివరకు మనకు చెన్నై మనకు దగ్గర కాబట్టి చెన్నైకి పరిగెత్తేవాళ్ళం. ఈరోజు అన్నీ కూడా హాస్పిటల్స్ కొన్ని మంచి కూడా రావటం, ఏదైనా సర్జరీ చేయాలంటే కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే హాస్పిటల్స్ కూడా ఇక్కడికి రావటం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా మంచి హాస్పిటల్ ఈరోజు ఆర్థో కానీ లేకపోతే
కార్డియాక్ కానీ రెండు కూడా కలిపి పెట్టారు. వాళ్ళంతా కూడా ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కిమ్స్లో పనిచేశారు. వాళ్ళకి అనుభవం బాగా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్న డాక్టర్స్ బాగా వెరీ రినౌండ్ అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. మరీ ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ గుడ్ అండ్ గుడ్ హెల్త్. ఇక్కడ ఈ హాస్పిటల్లో పూర్తి మంచి క్వాలిటీ వైద్యము విత్ రీజనబుల్ రేట్స్ ఉంటాయని మేమందరూ భావిస్తూ ఉన్నాము. సో ఐ విష్ ద మెడిక్యూర్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దనరావు గారు చేతుల మీదుగా ఓపెన్ చేశారు. దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఇక్కడ మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసినందుకు మరి శ్రీధర్ శ్రీనాథ్ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అండి. మరి ఒక హాస్పిటల్లో పనిచేస్తూ కిమ్స్లో పనిచేస్తూ మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి ఓన్గా హాస్పిటల్ పెట్టారు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా అంటే ఈ జంట ఆ జంట ఇద్దరు ఒకరు గైనకాలజిస్ట్ ఆర్తో అలాగనే మరి ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి వీళ్ళకి మంచి సక్సెస్ రేట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరి నూతన హాస్పిటల్స్ మధ్యకాలం వస్తున్నాయి. ఈరోజు మెడిక్యూర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు ఇద్దరు మిత్రులు శ్రీధర్ మరియు శ్రీనాథ్ డాక్టర్లు ఇద్దరు ప్రారంభిస్తున్నందుకు మరి ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున డాక్టర్లకి వారి బృందానికి నేను డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ శ్రీనాథ్ మా లైఫ్లోనే బిగ్ డే. మేమిద్దరం కలిపి మెడిక్యూర్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నాము. దానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి సార్ వచ్చి ఎంతో ఆనందంగా ఓపెనింగ్ చేశారు. ఆయనకు వెళ్ళవేళ రుణపడి ఉంటాము. మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ శ్రీనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇది మల్టీ స్పెషాలిటీ లాగా స్టార్ట్ చేశాము. దీంట్లో కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ ముందు కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కలుపుకొని మంచి సర్వీసెస్ ఇద్దామని ఆలోచనతో స్టార్ట్ చేశాము. సో ఈ మా ప్రయత్నానికి ల్యాండ్ గ్రామింగ్ చట్టం ద్వారా భూ కబ్జాలకు పాల్పడిన వారి భరతం పడతామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హెచ్చరించారు. మండలంలోని కొలభీమునిపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహిస్తున్నామని, ప్రజా దర్బారుకు సుమారు 78,000 మంది రెవెన్యూ సమస్యలతో అర్జీలు ఇచ్చారని పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారన్నారు. ల్యాండ్ గ్రామింగ్ చట్టం ద్వారా గత 5 ఏళ్లలో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం అంతా కూడా ఈ రెవెన్యూ సదస్సులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరచుకుంటా ఉన్నారు. మేము కూడా పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రతి గ్రామంలో కూడా పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు మార్కాపురం మండలం కొరవీమునిపాడు గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే గత 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఈ దుర్మార్గ ప్రభుత్వానికి అణిచివేయబడ్డారో, ఈ దుర్మార్గ ప్రభుత్వంలో తిరిగి మళ్ళా ప్రజలందరూ కూడా తిరిగి లేచే విధంగా ఎవరైతే పొలాలు, ఎవరైతే స్థలాలు, ఎవరైతే ఇల్లు ఇటువంటి ఆక్రమణలు చేసుకున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశాం. ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఎవడైనా సరే అవతలి వాడి పొలం కబ్జా చేయాలన్నా కూడా వాడు వెన్నులో చలి పుట్టే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఈ గత 5 సంవత్సరాల్లో ప్రజల ఆస్తులు, ప్రజల యొక్క సొమ్ము కాజేయాలని ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వర్తిస్తుంది. అటువంటి వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల పక్షాన పోరాడుతూ
ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అవతరించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తయారు చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రం శరవేగంగా పోతా ఉంది. మా మార్కాపురం నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఆశిస్తాం. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానంలో సూదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు ముగిశాయి. కబడ్డీ పురుషుల విభాగంలో ప్రకాశం జిల్లా, మహిళా విభాగంలో కృష్ణా జిల్లా ఫైనల్స్లో విజయం సాధించాయి. 4 రోజుల పాటు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో దాదాపు 400 మంది స్త్రీ పురుషుల జట్లు ఈ పోటీలలో తలపడ్డాయి. 4 రోజుల పాటు మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల నుండి క్రీడాభిమానులు కబడ్డీ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కనీవిని ఎరుగని రీతిలో నిర్వాహకులు ఏర్పాటు చేశారు. హోరాహోరీగా పోటీల్లో పురుషుల జట్లు ప్రకాశం, తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన పోటీల్లో 51-40 పాయింట్ల తేడాతో తూర్పుగోదావరి జట్టును ఓడించింది. మహిళల విభాగంలో చిత్తూరు జట్టుపై కృష్ణా జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావులు నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. పోటీలకు ముందు మండవ మురళీకృష్ణ తదితరులు క్రీడా జట్లను పరిచయం చేసుకున్నారు. నిర్వాహకులు డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, పోటీ కోఆర్డినేటర్ డిఎస్పీ అన్ను వేణుగోపాల్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అధ్యక్షులు కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై పూర్ణచంద్రరావు, ట్రెజరర్ దాసరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి రంగారావు, కోఆర్డినేటర్ వై సేనయ్య, చీఫ్ ప్యాట్రన్ నల్లూరి సుబ్బారావు తదితరులు గెలుపొందిన క్రీడాకారులకు షీల్డులు, నగదు బహుమతులు అందజేశారు. రాఘవేంద్ర ప్రసాద్ గారు, వారి సోదరులు పెద్దవారు, వారు కూడా ఎందుకంటే సో మా ప్రకాశం టీంకి కంగ్రాచులేషన్స్, ఈస్ట్ గోదావరి టీంకి బెస్ట్ ఆఫ్ లక్. Brothers, we are all sports people. We love each other, and we have to continue the same condition all the time. సంతనూతలపాడు నియోజకవర్గ తరపున ప్రకాశం జిల్లా విన్నర్స్ టీంకి 75,000 బహుమతులు. చిన్న గేమ్, రూరల్ గేమ్, పల్లెటూరులో ఉండేది, బ్యాక్వర్డ్లో ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండేది రోజులు పోయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే 2010 so he has given the inspiration for us to go ahead, and with that వేణుగోపాల్ గారు డిఎస్పీ. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వేణుగోపాల్ గారు సంయుక్తంగా నిత్య సంతోషాన్ని అందించేదే అద్భుత గ్రంథం రాజ భగవద్గీత అని గీతామందిర నిర్వాహకులు అన్నారు. ప్రపంచంలో జయంతి జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత అని, మత గ్రంథం కాదని, మానవతా విలువలు ప్రబోధించే గ్రంథమని తెలిపారు.
గీతా జయంతిని పురస్కరించుకొని గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గీతా పారాయణం చేశారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే విగ్రహానికి పూజలు చేశారు. కార్యక్రమంలో గీతా మందిర నిర్వాహకులు సురేఖ, అనిత, రాధ, అరుణ, కృష్ణ, సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, సోమా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశిష్టమైన రోజు గీతా జయంతి. ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా ఇంత విశిష్టత దక్కలేదు. ఒక పుట్టినరోజుగా ఈ గ్రంథాన్ని జరుపుకుంటా ఉన్నాం. లెక్కల ప్రకారం అయితే సుమారు ఒక 5100 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన రోజు. ఆ రోజు అడిగాడు అర్జునుడు, ఏమయ్యా నువ్వు నేను దాదాపు ఒకే సమయంలో పుట్టాం, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని చెప్పని. ఆయన చెప్తున్నాడు అన్నమాట, ఏమంటే నేను సూర్యుడికి చెప్పా, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఈ రకంగా పరంపరాగతంగా వచ్చింది, మధ్యలో ఆచరించే వాళ్ళు లేక లుప్తమైపోయింది. నేను మళ్ళా నీ ద్వారా లోకానికి చెబుతున్నాను అని. సనాతన ధర్మం ఎప్పటిదంటే 100,000 కోట్ల సంవత్సరాల నాటిది సనాతన ధర్మం అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. భగవద్గీతలో లేనిది ప్రపంచంలో ఏది లేదనమాట. రామాయణ, భారత, భాగవతాలు కానీ, అటు మహాభారతంలో ఉన్నది కానీ, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల సారం మొత్తం కూడా భగవద్గీతలో. శ్రీమద్ భగవద్గీత అనే పుస్తకము మన జీవితంలో ఎలా ఉండాలో మొత్తం వివరిస్తుంది. అటువంటి భగవద్గీత యొక్క పుట్టినరోజు ఈరోజు కాబట్టి మా గీతా మందిరంలో ప్రతిరోజు భగవద్గీత జరుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా గీతా మందిరంలో మలయాళ స్వామి గారు, శ్రీ కృష్ణదాస్ గారు, శ్రీ గ్రంథి పిచ్చయ్య శ్రేష్ఠి గారు ఈ శిష్య పరంపరగా ఈ గీతా మందిరంలో అందరికీ గీతని నేర్పిస్తూ ఉన్నారు. వారి శిష్యులు కూడా ఈ గీతా పారాయణాన్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేటువంటిది నేర్పిస్తూ ఉన్నారు. మా గీతా మందిరంలో ప్రతిరోజు ఉదయం 7:15 నుంచి గీతా నిత్య కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం 6:30 నుంచి భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, తిరుప్పావై ఇవి నేర్పిస్తూ ఉంటారు. గీతా జయంతి సందర్భంగా కొరిసిపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద ఆగి ఉన్న కంటైనర్ను లారీ వెనక నుండి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ హైదరాబాద్ నుండి చెన్నై వెడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ లారీలో ఇరుక్కుపోవడంతో స్థానికులు ఒకవైపు మంటలను అదుపులోకి తెస్తూ డ్రైవర్ని సురక్షితంగా బయటకు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన డ్రైవర్ని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. మేదరమిట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రబీలో సాగు చేసిన రైతులకు పంటల బీమా చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉందని, ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రబీలో సాగు చేసిన 6 పంటలను పంటల బీమా పథకానికి ఎంపిక చేశామని శ్రీనివాసరావు చెప్పారు. శనగ, జొన్న, మొక్కజొన్న, మినుము, మిరప పంటలు సాగు చేసిన రైతులు ఈ నెల 15వ తేదీలోపు బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. వరి సాగు చేసిన రైతులు డిసెంబర్ నెలాఖరులోపు బీమా ప్రీమియం చెల్లించాలని తెలిపారు. దిగుబడి ఆధారంగా చెల్లించే బీమా ప్రీమియం బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకు ద్వారా చెల్లించాలని తెలిపారు. లోను రైతులు కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. ఏ పంటలకు అయితే ఈ క్రాప్ చేయిస్తారో ఆ పంటకే బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. 15 తర్వాత పైన నిర్ణయించిన పంటలు సాగు చేసిన రైతులు ఏఈఓ వద్ద క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్తో బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. మన జిల్లాకి 6 రకాల పంటల్ని మనకి నోటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి శనగ, అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, మినుము, వరి, తర్వాత చిల్లీస్, ఈ 6 రకాల పంటలను నోటిఫై చేయడం జరిగింది రబీ సీజన్లో. దీనికి దిగుబడి ఆధారంగా మనకి క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించిన క్లెయిమ్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో 2 రకాలుగా రైతులు వాళ్ళు ఈ పంటలకి ప్రీమియం కట్టవలసిన అవసరం ఉంది. ఒకటి, రైతులు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే వాళ్ళు బ్యాంకులో బ్యాంకర్స్ మనం ఏ క్రాప్కి అయితే రుణం తీసుకుంటున్నామో ఆ పంటకు సంబంధించినటువంటి ప్రీమియాన్ని కట్ చేయటం జరుగుతుంది. అది రైతు ఇష్టపడితే, లేదంటే కట్ చేయటం జరగదు. కాబట్టి ప్రీమియం అమౌంట్ ముందే రైతు సోదరులు బ్యాంకర్కి చెప్పాలా, తాను విల్లింగ్ ఉన్నాడా లేదా ప్రీమియము బ్యాంకు ద్వారా చెల్లించేదానికి, కంపెనీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెల్లించేదానికి వారు ఆసక్తి చూపిస్తుంది లేదు తెలియజేస్తే వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో, అంటే తీసుకోకుండా నాన్ లోన్ ఫార్మర్స్ అంటే కౌలుదారులు, వీళ్ళందరూ కూడా బయట మనకి కామన్ సర్వీస్ సెంటర్స్లో మీ సేవా కేంద్రాల్లో రైతులు కట్టుకోవచ్చు. దానికి సంబంధించి ఆధార్ కార్డు, వాళ్ళకు ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళి డాక్యుమెంట్స్ చూపించినట్లయితే దాని ప్రకారంగా మీరు ఏ పంట వేస్తారనేది కూడా తెలుసుకొని దాని ప్రకారంగా ప్రీమియం అనేది అక్కడ మీరు చెల్లించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే, మనము ఏ పంటనైతే మనం ఈ సీజన్లో సాగు చేస్తామో అదే పంటకి ప్రీమియం రైతులకి చెల్లించాలా, రైతులు కంపెనీకి చెల్లించాలా. అట్లా కాకుండా పంట భూమి మీద ఒక పంట వేసి ప్రీమియం ఒక పంటకు కానీ కట్టినట్టయితే రైతుకి బీమా వర్తించదు. ఎందుకంటే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీకు వర్తించాలంటే ఈ క్రాప్ బుకింగ్లో ఏ పంట అయితే నమోదు చేశారో దానికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పంట చేయించుకోవాలా. అదేవిధంగా ఈ పంట ఏదైతే చేయించుకుంటున్నామో అదే పంటకి ప్రీమియం కట్టాలా బీమా కొరకు. ఇది రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాలా. వరి ఈ నెల 31 దాకా ఉంది. మిగతా 5 పంటలకి 15వ తారీఖు దాకా కూడా మనకి గడువు ఇవ్వటం జరిగింది. ఒకవేళ రైతులు ఈ నెల 15 తర్వాత ఎవరైనా పంటలు సాగు చేసే పనట్టయితే ముందుగానే ఈ 15వ తారీఖు లోపే మా గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మేము 15 తర్వాత ఏ పంటలు వేస్తారో మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే మీకు క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాము. దాన్ని తీసుకెళ్ళి మీరు కామన్ సర్వీస్ సెంటర్లో చూపించి ఆ పంటకు మీరు ప్రీమియం కట్టినట్లయితే మీకు పంటల బీమా అనేది వర్తిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మాకు టైం అయిపోతుంది, మేము తర్వాత కదా వేసేది, మాకు పంటల బీమా వర్తించదేమో అని మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ 15 లోపే మీరు వేయబోయే పంటకు కూడా మీరు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. కానీ 15 తర్వాత తప్పనిసరిగా మీరు చెల్లించిన దానికే ఆ పంటను మీరు మీ భూమిలో విత్తుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం రైతు సోదరులు గమనించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా చాలా వరకు రైతులు బాగానే మన జిల్లాలో చేస్తూ ఉన్నారు ఈ మనకి క్రాప్ ఇన్సూరెన్స్. కాబట్టి ముఖ్యంగా మనకి 24,991 మంది నాన్ లోన్ ఫార్మర్స్, 117 మంది ఇప్పటికీ లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా 11,175 హెక్టేర్లకి ఆల్రెడీ అమౌంట్ కడతా ఉన్నారు. ఇంకా రైతులు కట్టవలసి ఉంది. కాబట్టి
చాలామంది ఇంకా శనగ వేయవలసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందుగానే 15వ తారీఖు ముందే ప్రీమియం చెల్లించవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. జిల్లా కేంద్రమైన ఒంగోలులో పలు ప్రభుత్వ శాఖలు ఉండగా అందులో సగం మేర కార్యాలయాలు ప్రారంభం నుండి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భారాలు తగ్గించుకోవడానికి ఉన్న ప్రభుత్వ వనరులు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్న పాత రిమ్స్ భవనంలోకి కొన్ని కార్యాలయాలు తరలించారు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో నిర్వహణ అటకెక్కడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు వివిధ పనుల మీద కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలులోని రామ్నగర్ ఎదురుగా నూతనంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల నిర్మించారు. రిమ్స్ను అక్కడకు తరలించడంతో అప్పట్లో కలెక్టర్ ఎదురుగా ఉన్న పాత రిమ్స్ సముదాయం ఖాళీ అయింది. కొంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి అద్దెల భారం నుండి విముక్తి కల్పించేందుకు 2011లో అప్పటి జేసీ లక్ష్మీ నరసింహం పాత రిమ్స్ సముదాయంలో 20 ప్రభుత్వ శాఖల నిర్వహణ నిమిత్తం ఆయా విభాగాలకు అనుగుణంగా గదులు కేటాయించారు. కాలక్రమేణా పాత రిమ్స్ సముదాయంలో నిర్వహణ కొరవడంతో ఇటీవల 2-3 శాఖలు నగరంలోని ఇతర అద్దె భవనంలోకి తరలించారు. పాత రిమ్స్ ఆవరణలో ఇప్పటికీ ఉద్యానవన, ఉపాధి, మత్స్యశాఖ, వ్యవసాయ శాఖ, సబ్ డివిజన్, వైద్య విధాన పరిషత్, ఆరోగ్యశ్రీ, మలేరియా, ఆయుష్, హోమియోపతి, సైనిక నైపుణ్యాభివృద్ధి, నెహ్రూ యువ కేంద్రం, పర్యాటక డివిజనల్ కోఆపరేటివ్, ఏపీఈడబ్ల్యూ, ఐడిసి, విద్య సంక్షేమం ఇలా సుమారు 15 కీలకమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. మొదట్లో కార్యాలయ పరిసర ప్రాంతం పరిశుభ్రంతో పాటు మౌలిక వసతుల నిర్వహణ నిమిత్తం నెలవారీ కనీస అద్దెను సంబంధిత వైద్య ఆరోగ్య శాఖకు చెల్లించాలని నిబంధన పెట్టారు. దాంతో ప్రారంభ సమయంలో కొన్నేళ్ల పాటు అద్దె జమ చేశారు. అందుకు సంబంధిత శాఖ నుండి వైద్య శాఖకు జమ అయ్యేలా సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసేవారు. కాలక్రమేణా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయ నిర్వహణలో భాగంగా అద్దె చెల్లింపుల నిమిత్తం అప్లోడ్ చేసిన బిల్లులు విడుదల కాలేదు. దీంతో జిల్లా అధికార యంత్రాంగానికి కార్యాలయ నిర్వహణ కష్టంగా మారింది. ప్రస్తుతం కార్యాలయాలకు వెళ్లే ఇరువైపులా అంతర్గత రహదారులు గుంతలు పడ్డాయి. చిన్నపాటి వర్షానికి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఉద్యోగులతో పాటు బయట వ్యక్తులు అవసరాల నిమిత్తం ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో నిరుపయోగంగా మారాయి. సదరు కార్యాలయాలకు చెందిన ప్రభుత్వ వాహనాలు సైతం మరమ్మతులకు నోచుకోక తుప్పు పడుతున్నాయి. ఇప్పటికైనా సముదాయంపై దృష్టి సారించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని సందర్శకులు కోరుతున్నారు. నిరుపయోగంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చి నగరంలో అనేక చోట్ల ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోకి మారిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా పాలకులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఓల్డ్ రిమ్స్ అనేది గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కొత్త రిమ్స్ అక్కడ నిర్మించిన తర్వాత ఇది ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా ఒక 49 డిపార్ట్మెంట్లు ఏర్పడి గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్స్ మొత్తం గతంలో రెంట్లు భవనాల్లో ఉండేవి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఓల్డ్ రిమ్స్ నందు డిపార్ట్మెంట్ల సముదాయం వివిధ డిపార్ట్మెంట్స్ మొత్తం ఇక్కడ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. అలాగనే ఇక్కడ వేలాది మంది రోజు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఒకవైపు రెడ్ క్రాస్ జనరిక్ మెడికల్ షాపు, ఇంకొక వైపు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ గిరిజన సహకార సంస్థ అనేది ఒకటి ఉంది. ఇలా వివిధ డిపార్ట్మెంట్లకు వచ్చేటువంటి ఈ ప్రజలు వాళ్ళు ఇక్కడ సరైన రోడ్లు లేక సరైన మరమ్మతులు, ఈ నైట్ టైం ఈ కరెంటు కానీ ఇంకా ఇక్కడ ఈ స్తంభాలకి బల్బులు లేవు, వెలుగు లేదు. అట్లా ఈ రోడ్లు వర్షం పడిందంటే దారుణంగా మోకాళ్ళ లోతుల నీళ్ళలో జనాలు రావాల్సి వస్తుంది. వర్షంలో వచ్చే పాములు, తేళ్లు, కప్పలు భయంకరమైన పరిస్థితి, శ్మశాన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కానీ దీన్ని త్వరగా కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి తొందరగా దీని మీద చర్య తీసుకొని ఈ రోడ్లు మరమ్మతులు చేస్తే
బాగుంటుందని మా యొక్క ఆకాంక్ష తెలియజేస్తున్నాం. ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు అలాగే బయట రెంటల్గా ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందని చెప్పి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ జీవనం కుటుంబ సాఫల్యత కోసం భగవద్గీత చదవాలని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం పేర్కొన్నారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగ శ్లోకాల పఠన పోటీలు బాపూజీ గోశాలలో నిర్వహించారు. ప్రతిరోజు ఓ శ్లోకం చదివి దాని అర్థం తెలుసుకోవాలని సూచించారు. పోటీలో పాల్గొన్న వారిని సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో త్రిపురం మల్లికార్జునరావు, తూనుగుంట మల్లికార్జునరావు, నేరెల శ్రీనివాసరావు, నూనె రామాంజనేయులు, చలువాది బ్రహ్మయ్య, ధనిశెట్టి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. తదుపరి గణపతి తాళం వినాయక చవితికి పెట్టాము. అట్లాగే దసరా సందర్భంగా నవరాత్రి సందర్భంగా నవదుర్గా స్తోత్రాన్ని పోటీగా పెట్టాము. అలాగే కార్తీక మాసంలో పార్వతీ వల్లభాష్టకాన్ని, ఇప్పుడు అంటే రేపు మార్గశీర్ష మాసం గీతా జయంతి సందర్భంగా మన గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో 12వ అధ్యాయము భక్తి యోగం పైన పట్టణ పోటీ ఒకటి నిర్వహించడం జరిగింది. ఆ పోటీలో దాదాపుగా 38 మంది వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్ర, ఒంగోలు, చెన్నై అలాగే బెంగళూరు నుంచి కూడా మనకి పోటీదారులు తమ వీడియోలు పంపించి వారు చూడకుండా భక్తితో ఆ వీడియోలు పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ గీతాచార్యులు అనుకోండి ఒక రకంగా, ఎందుకంటే గీత మీద మంచి పట్టున్నటువంటి సోమ సుబ్బారావు గారు జడ్జిగా వారిని నిర్ణయించుకొని వారికి పంపడం జరిగింది. వారు అందరికీ కూడా మార్కులు వేశారు. అవుట్ ఆఫ్ 10 అన్నమాట. పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ 12ోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. సర్టిఫికేట్ ఇమ్మా. ఓకే. జై శ్రీరామ్. 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 గోవింద సూదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్వహణలో సంతంద్రపాడు జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ఫైనల్స్లో స్త్రీ పురుషుల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. స్త్రీ పురుషుల జట్లు ఫైనల్స్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి ప్రేక్షకులకు క్రీడా విందును అందించాయి. Lieutenant
24 సంవత్సరాలుగా సంస్కృతి అందరినీ కలుపుతున్నారు. సోదనగుంట టంగుటూరులోని కొండేపి రోడ్డులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. అరుంధతి నగర్కు చెందిన పసుమర్తి కోటేశ్వరరావు చెప్పులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి సంబంధించిన షాపులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి చేశారు. కెమికల్ మండినట్టు వస్తుంది మంట, మామూలు బ్లూ మంట, బ్లూ అద్దంకిలో ఈ నెల 20-21 తేదీలో నూర్బాషా దూదేకుల జనగర్జన నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు షేక్ మహమ్మద్ రఫీ తెలిపారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. జనగర్జనలో విద్యార్థులు, యువకులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర నూర్బాషా యోజన కార్యదర్శి కొటికలపూడి శ్రీను, అద్దంకి పట్టణ అధ్యక్షులు సుభాని, ఉపాధ్యక్షులు షేక్ మాబులు, షేక్ సైదావలి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి మన విలేజ్లో నూర్బాషా భవనం ఏర్పాటు ఓపెనింగ్ చేయబడను. తదుపరి 21వ తారీఖున రాష్ట్ర బహిరంగ సభ జరుగును. ఈ యొక్క బహిరంగ సభలో వివిధ రాజకీయ నాయకుల పార్టీలు అందరూ పాల్గొంటారు. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గం నుంచి దాదాపుగా 5 మండలాల నుంచి వేలాదిగా పాల్గొనాలని మన నూర్బాషా సోదరులు వాళ్ళ యొక్క ఐక్యత కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఒక సమావేశాన్ని విశాఖపట్నం దగ్గర పెందుర్తిలో ఏర్పాటు చేసుకున్నారు. అది ఈ నెల 20-21 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నూర్బాషా యొక్క విద్యార్థులు కావచ్చు, యువత అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని, ఆ ప్రయత్నంగా అందరూ కృషి చేయాలని, అలాగే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా మన నూర్బాషా సోదరులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఏ విధమైన కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలనే ఉద్దేశంతో అక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన నూర్బాషా సోదరులందరూ కూడా హాజరై మన యొక్క భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి, మనం ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎలా ఎదగాలి అనే
దానికోసం అందరూ చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మన యొక్క నూరు భాష సమాజం మంచిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయం. ఈ విషయంలో అందరూ కూడా సహకరించి రేపు జరగబోయే కార్యక్రమంలో మన అద్దంకి ప్రాంతం, అద్దంకి నియోజకవర్గంలో ఉన్న నూరు భాష సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనిషికి ఆశ ఉంటేనే సరిపోదు, ఆశయం కూడా కావాలి. ఆశ ఆశయంగా మారినప్పుడే మనిషి విజేతగా నిలుస్తాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.